హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఎప్పుడు చూపిస్తాను. కాకరకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి. ఈ పైన ఉన్న చెక్కు ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలి. ఇదంతా తీసేసిన తర్వాత అన్ని సన్నంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి కాకరకాయలలో. ఈ విధంగా రుద్దామంటే మన కాకరకాయలో ఉన్న నిమ్మంతా బయటకు వచ్చేస్తుంది, చేదంతా పోతుంది. ఇప్పుడు మంచినీళ్ళు పోసి కడుక్కోవాలి. విత్తనాలు కూడా బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా చేసామంటే. ఇట్లా ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఈ నీళ్ళు పారపోసుకొని మళ్ళీ కడుక్కోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇప్పుడు ఆయిల్ బాగా మరుగుతుంది కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కడిగిన తర్వాత ఎక్కువ నీళ్ళు లేకుండా ఇట్లా పిండి వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసి బాగా కలిపేసేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ తాలింపు కోసం బండి పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్పూన్ నిండా అవసరం లేదు, కొద్దిగా వేసాము. కరివేపాకు వేసుకోవాలి. తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. ఇప్పుడు చిన్న రోల్ ఒకటి తీసుకొని దాంట్లో కారం వేసుకోవాలి మన పైసకి తగ్గట్టుగా. ఇప్పుడు దాంట్లో తెల్లపాయలు వేసుకొని దంచుకోవాలి. దాంట్లోనే సగం దెబ్బ ఎరగడ్డ వేసి దంచుకోవాలి. ఇదంతా మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఆయిల్లో వేసి వేపుకోవాలి. మొత్తం ఆయిల్లో పచ్చివాసన పోయిన కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా మనం కాకరకాయలు ఆయిల్లో వేసి తీసాం కదా, ఇది తీసి కలుపుకోవాలి. వేసుకొని ఆయిల్లో తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. మసాలా అంతా కాకరకాయకి పట్టేటట్టుగా బాగా కలిపేసేయాలి. ఈ విధంగా బాగా కలిపేసేయాలి. ఇదంతా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ తాలింపు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్ యూ.